బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే అవర్ రెసిపీ ఈస్ చక్కెర పొంగలి. గుళ్ళో ప్రసాదంగా రావాలి అంటే ఎలాగో చూద్దాం. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాం. చక్కెర పొంగల్కి కావాల్సిన పదార్థాలు: 200 ml మిల్క్, 1 కప్ రైస్, 1/2 కప్ పెసరపప్పు, 2 కప్స్ షుగర్, చిన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు 1 కప్పు, 1/2 కప్పు నెయ్యి, జీడిపప్పు, ఒక 5-6 ఇలాచి పొడి చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాం. 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదండి, దాన్ని ఎర్రగా వేపుకోవాలి. ముందు ఒక 10 minutes సిమ్లో ఉంచుకొని వేపుకుంటూ ఉన్నాం. చూసారు కదా, ఒక 7 minutes అయిన తర్వాత ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ వస్తుంది. అప్పుడు ఇంకా తీసేసుకో. మళ్ళీ సేమ్ అలాగే ఇందాక పెసరపప్పు వేపుకున్నాం కదండి, ఇప్పుడు 1 కప్ రైస్ తీసుకొని ఇది కూడా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. విడిగా బియ్యము పెసరపప్పు ఎందుకు వేపుకోవాలి? పెసరపప్పు పచ్చివాసన రాకుండా ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. వేయించుకుంటే రైస్ కూడా అలాగే వేయించుకుంటే స్మెల్ బాగా వస్తుంది. ఇది కూడా అంతేనండి, ఒక 5-6 minutes తర్వాత ఇలా సిమ్లో పెట్టుకొని వేపుకుంటూ ఉంటే కలర్ చేంజ్ అవుతుంది. ఇంకప్పుడు తీసేసుకోవచ్చు. ఒక బాండీ తీసుకొని దాంట్లో 2 tablespoons నెయ్యి వేసుకోవాలి. ముందుగా తీసుకున్న జీడిపప్పు వేసుకొని అది కూడా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇందాక జీడిపప్పు వేపుకున్నాం కదా, సేమ్ అదే బాండీలో ఇంకో స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాము. పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి అండి వేసుకుంటున్నాం. ఇది ఇలా వేపుకుంటూనే ఉండాలండి, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇది చక్కెర పొంగల్లో వేసినప్పుడు మనకు అది జీడిపప్పు ఈ కొబ్బరి ముక్కలు టేస్ట్ బాగుంటుంది కదా. బ్రౌనిష్ కలర్ వచ్చేసింది మనకి, ఇంకా తీసేసుకుందాం. ముందుగా గిన్నె పెట్టుకున్నామండి. ఇప్పుడు 2 కప్స్ పాలు, ముందుగా పాలు తీసుకున్నాం కదా 200 ml, అది తీసుకొని దీనికి సిల్వర్ గిన్నె పెట్టాలా? సిల్వర్ గిన్నె కానీ ఎత్తడి గిన్నె కానీ పెట్టుకోవాలి. స్టీల్ గిన్నె పెడితే మాడిపోయి అడుగు వాసన వచ్చేస్తుంది. ఈ కప్తో 2 cups మిల్క్ తీసుకున్నామండి, 4 cups వాటర్. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఎంతసేపు ఉండాలి ఇలా? కొంచెం మరిగితే వేసేయాలి. ఒక 5 minutes ఆగే మూత తీసి చూస్తే పాలు మరుగుతాయి మనకి. మరిగిపోయింది. ఇప్పుడు రైస్ వేసేసుకుంటాము. వేయించుకున్న రైస్, వేయించుకుని పెసరపప్పు రెండు ఒకేసారి వేసేసుకోవాలి. రెండు ఒకేసారి వేసేసుకొని కలిపేసుకోవాలి. శుభ్రంగా కలుపుకుంటూ ఉండాలా? లేదు అక్కర్లేదు, ఇలాగా ఒక తిప్పి ఇలా తిప్పేసుకుంటే కలిసిపోతుంది మొత్తం. రైస్ ఇలా ఉడుకుతుంటుంది. రైస్ ఇలా ఉడికిపోవాలి, మెత్తగా అయిపోవాలి. ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోద్ది. ఇప్పుడు షుగరు 2 cups, 2 cups షుగర్ కప్పు, ఒక 3/4 కప్పు, కప్పున్నర అని చెప్తాను. రైస్ మొత్తం ఉడికిపోయిన తర్వాత 1.5 cup షుగర్ వేసుకున్నామండి. రైస్ బాగా మెత్తగా అయ్యి చూసుకున్న తర్వాత వేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత రైస్ ఉడకదు. మళ్ళీ కొంచెం సాల్ట్ లైట్గా టేస్ట్ గురించి. మరి సాల్ట్ ఇది అలాగా కలుపుతూ ఉండాలండి, అడుగు పట్టకుండా. అలాగా దగ్గర వేసారు కదండి. పంచదార వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది మనకి. సిమ్లో పెట్టుకొని బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇలాగా అయిపోయింది ముద్దగా. ఇప్పుడు జీడిపప్పు ముందుగా వేపి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, అది కూడా వేసేసుకుంటున్నాం. సరే కదండి, చాలా టేస్టీగా ఉంది. అచ్చం గుళ్ళో ప్రసాదం లాగానే వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.